మహాగణాధిపతయే నమః. ఓం గురుభ్యో నమః. ఓం శ్రీమాత్రే నమః. పరమేశ్వర స్వరూపమైనటువంటి జ్యోతిష, వాస్తు మరియు ఇతర అనేకమైనటువంటి శాస్త్రములను మనకు అందించినటువంటి మహర్షులకి నమస్కారం. హయగ్రీవ హయగ్రీవ హయగ్రీవేతి యో వదేత్తస్య నిస్సరతే వాణి జనుకన్యా ప్రవాహవత్. అరుణాం కరుణాతరంగితాక్షీం ధృతపాశాంకుశపుష్పబాణచాపాం అనిమాదిభిరావృతాం మయూకైః అహమిత్యేవ విభావయే భవానీం. శ్రీమాత్రే నమః. ప్రేక్షకులకి లలితాంబిక అమ్మవారి యొక్క అనుగ్రహం పరిపూర్ణంగా కలగాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ మనం ఈరోజు చెప్పుకోబోయేటువంటి టాపిక్ చాలామందికి చూసినట్లయితే జాతచక్ర రీత్యా వాళ్ళకి ఉద్యోగ సమస్య ఉన్నా, లేదా ధన సమస్య ఉన్నా, లేదంటే సంతానం కావచ్చు, వివాహం కావచ్చు, ఇలా అనేకమైనటువంటి సమస్యలు ఉన్నప్పుడు వాళ్ళు ఏదైనా ఆలయాలకు వెళ్ళడం కానీ, ఇంట్లో ఏదైనా పూజ చేయించుకోవడం కానీ, నిత్య దేవతారాధన ఇట్లాంటివి చేస్తూ ఉంటారు. అందులో 90% వాళ్ళకి పనులు జరుగుతాయి. ఒక 5 to 10% వాళ్ళకి ఎందుకో చేసిన ఫలితం రాదు. మరి ఎందుకు రావట్లేదు అనేటువంటిది అర్థం కాదు. ఎందుకు అంటే ఒక్కొక్కసారి వాళ్ళకి వాళ్ళ యొక్క జాతక చక్రంలో ఏదైతే మీ యొక్క హెల్త్ ఇష్యూస్ని కావచ్చు, మీ వివాహంకి సంబంధించిన ఏదైనా సంకల్పం నెరవేరేటువంటిది యాక్టివేషన్ అవ్వదు. అంటే ఎలా అంటే చిన్న ఎగ్జాంపుల్ చెప్తాను చూడండి. ఇప్పుడు మనకి ఒక 10 స్విచ్లు ఉన్నాయి. అందులో ఒక స్విచ్ మాత్రం వేస్తేనే లైట్ వెలుగుతుంది. మనం ఏం చేస్తాం, ఒక 5-6 స్విచ్లు ట్రై చేసి వెలగట్లేదని వదిలేస్తాం. అన్ని స్విచ్లు వేయం. ఒక్కోసారి అన్ని స్విచ్లు వేయగా ఒక స్విచ్ దగ్గర మాత్రం లైట్ వెలుగుతుంది. ఏంటి అంటే ఆ లైట్ ఈ స్విచ్తో కనెక్టివిటీ ఉంది. అలాగే మీకు లగ్నరీత్యా అంటే మేషలగ్నం అయితే మేషలగ్నం, మేష రాశి అయితే మేష రాశి అనుకుందాం. మేషం కావచ్చు, వృషభం కావచ్చు, మిథునం కావచ్చు. ఈ రకంగా మీ లగ్నరీత్యా లేదా రాశిరీత్యా అసలు ఏం చేసుకోవాలి ఒకటి. రెండవది, మీరు ఇప్పుడున్న గ్రహస్థితి రాహు మీన రాశిలో సంచరించేటప్పుడు ప్రధానంగా పితృదేవత సంబంధంగా ఏం చేసుకోవాలి అనేటువంటిది, మరియు మీ యొక్క దినచర్యల్లో ఎటువంటి మార్పులు చేసుకుంటే మీకు తొందరగా ఆ యొక్క దేవతా అనుగ్రహం కలుగుతుంది, మీరు అనుకున్న సంకల్పం నెరవేరుతుంది అనే విషయాన్ని ఇప్పుడు మనం తెలుసుకుందాం. ఒక్కొక్క రాశి రీత్యా, ఒక్కొక్క లగ్న రీత్యా. ధనుర్లగ్నము, ధనస్సు రాశి. మనం లగ్నం గురించే తెలుసుకుంటున్నాం. అందులో ప్రధానంగా ధన స్థానాన్ని బట్టి, ధనాధిపతిని బట్టి చెప్పుకుంటూ ఉన్నాం. ధనుస్సు లగ్నానికి సెల్ఫ్గానే వాళ్ళు గురువులుగా చెప్తూ ఉంటారు శాస్త్రంలో. అంటే ఇన్బిల్ట్ గురు లక్షణాలు ఉంటాయని అర్థం. ఒక వ్యక్తి ఒక గురువు అవ్వాలంటే అతనిలో ఎంతో పాజిటివ్ థాట్స్ ఉండాలి. అంటే ఒక వ్యక్తికి మంచి చేయాలనే యోగం ఉండాలి. అంటే యోగము అంటే వాళ్ళ పూర్వజన్మ వాసన బట్టి ఆ యోగం ఏర్పడుతుంది. కాబట్టి నేను ఒక వ్యక్తికి మంచి గైడింగ్ ఇవ్వాలి అనేటువంటిది న్యాచురల్గా ధనుర్లగ్నానికి ఉంటుంది. అయితే అది ఎంతవరకు ఆ గురువు పాడవనంత వరకు, అంటే గురుగ్రహం వాళ్ళ జన్మజాతకంలో పాడవనంత వరకు, పాడైతే మళ్ళీ ఇబ్బంది పడుతుంది. అయితే ఇక్కడ ఈ గురువు ప్రధానంగా ఎవరైతే ఉన్నారో ఇక్కడ కనుక చూసుకున్నట్లయితే గమనించండి, ఈ ధనుస్సు లగ్నం వారికి ధనాధిపతి అయినటువంటి శని భగవానుడు, గుర్తుపెట్టుకోండి, శని కనుక లగ్నంలో ఉన్న, సప్తమంలో ఉన్న బయటికి వెళ్ళడం ద్వారా, ద్వితీయ స్థానంలో బయటకంటే విదేశాలకు వెళ్ళడం ద్వారా యోగిస్తుంది వీళ్ళకి ఫైనాన్షియల్ గ్రోత్ అనేది. ద్వితీయ స్థానంలో గనక శని భగవానుడు తన ఓన్ హౌస్లో ఉన్నాడు. ఇక్కడ చాలామంది కన్ఫ్యూజన్ ద్వితీయంలో ఉన్నప్పుడు ఓన్ హౌస్లో ఉన్నాడు అని మనం పాజిటివ్గా తీసుకోవాలా, లేకపోతే పాపస్థానంలో ఇబ్బంది పెడుతున్నాడని తీసుకోవాలా అంటే, ఇక్కడ అక్కడ ఉన్నటువంటి శని పర్టికులర్గా వెయిట్ని కంట్రోల్ చేస్తాడంటే తన స్థానం నుంచి దశమాన్ని, అంటే వ్యాపారాలు ఏవైనా కానీ, ఆర్ట్ రిలేటెడ్, ఫిలిం రిలేటెడ్, అంటే ఎనీథింగ్ బ్యూటీ రిలేటెడ్, ఫైనాన్స్ రిలేటెడ్ వాటి మూలంగా ధనయోగాన్ని ఇస్తాడు. ఇక్కడ అదే మూడ్లో ఉన్నాడు ధనాధిపతి, అంటే కుంభంలో వెళ్ళి కూర్చున్నాడు అనుకోండి, అప్పుడు మాత్రం మధ్యవర్తిత్వం, లేదా కొన్నిసార్లు చూడండి కొంతమంది రియల్ ఎస్టేట్ ద్వారా మధ్యవర్తిత్వం కాదు, ఇక్కడ ఏదైనా ఒక ఆధ్యాత్మిక సంబంధించిన విషయాలు మధ్యవర్తిత్వం. అంటే ఒక వ్యక్తి, కొంతమంది టూర్స్ పెడుతూ ఉంటారు, ట్రావెల్స్ పెడుతూ ఉంటారు, ఏది పుణ్యక్షేత్రాలకి, అటువంటి వాటి మూలంగా, లేదా ఇక్కడ దీంతో పాటు ఎనీథింగ్ కన్సల్టెన్సీ రిలేటెడ్ సంబంధించిన
ఇట్లాంటి వాటి మూలంగా ఆడిటింగ్ ఇట్లాంటి వాటి మూలంగా ధనయోగాన్ని ఇస్తాడు. అదే 4లో ఉన్నాడు ధనాధిపతి, అప్పుడు ఇచ్చేటువంటి ఫలితాల్లో ఇక్కడ ఏంటంటే కన్స్ట్రక్షన్ రిలేటెడ్, అందులో ముఖ్యంగా కన్స్ట్రక్షన్లో ఈ వాహనాలకు సంబంధించింది కూడా కొంతవరకు ఇస్తాడు ఇక్కడ. ఎందుకంటే ఈ గురువు ఈ శని అక్కడ ఉన్నప్పుడు సర్వసాధారణంగా 3వ దృష్టితో శుక్రుడిని కూడా కనెక్టివిటీ పెట్టుకుంటాడు. అందుకని లోన్స్ ఇప్పించడము, ఎందుకంటే శుక్రరాశులు గురురాశులతో సంబంధం వచ్చింది కాబట్టి లోన్స్ ఇప్పించడము, వీటి మూలంగా ధనయోగం ఇస్తుంది. అదేవిధంగా పంచమంలో పడతాడు ఇక్కడ శని, మరి నీచ పొందినప్పుడు ఎలాగా అన్నప్పుడు ఒకటి గుర్తుపెట్టుకోండి, ఇట్లాంటి పరిస్థితుల్లో శాస్త్రం ఒక విషయాన్ని చెప్తుంది, మీరు పొరపాటును కూడా మీ పిల్లలకి ధనరూపే అనేది ఇవ్వకండి. ఏదైనా ఇస్తే ఆస్తి రూపంలోనూ జ్యువెలరీ రూపంలోనూ ఇవ్వండి, కానీ ధన రూపంలో ఇవ్వద్దని చెప్తుంది. ఇవ్వడం ద్వారా వాళ్ళు పాడవుతారు పిల్లలు అనేటువంటి చెప్తుంది. ఎందుకంటే ధనాధిపతి పంచమాన్ని పాడు చేస్తుందిగా. పంచమం అంటే సంతానం, ధనం అంటే ధనం. అంటే కొంతమంది మనం చూస్తూ ఉంటాం సినిమాల్లోని, బయట కూడా కనబడుతూ ఉంటుంది మనకి. ఏమంటే తల్లిదండ్రులు ఎక్కువ ధనం ఇచ్చి పిల్లలు పాడయ్యారంటూ ఉంటారు. కాబట్టి ఫైనాన్షియల్గా వాళ్ళకి ఇవ్వడం కంటే కూడా భూమి రూపంలోనో గృహం రూపంలోనో ఈ రకంగా ఇస్తే వాళ్ళు బాగుపడతారు, కానీ ఫైనాన్షియల్ రూపంలో ఇస్తే వాళ్ళు ఇబ్బంది పడతారు అనేటువంటి చూపిస్తుంది. అయితే ఇక్కడ ఈ పంచమంలో నీచంలో పడ్డప్పుడు సర్వసాధారణంగా షేర్ మార్కెట్, సినిమా ఫీల్డ్ జోలికి వెళ్ళకూడదు. అయితే కొంతమందికి యోగిస్తుంది, వెళ్తే ఎప్పుడు యోగిస్తుంది, అది నీచభంగ రాజయోగం జరిగితే యోగిస్తుంది అనే విషయాన్ని గుర్తుపెట్టుకోండి. అలాగే వృషభంలో ఉన్నాడు శని ఉన్నప్పుడు పర్టికులర్గా ఈ వృషభంలో ఏ గ్రహం ఉన్నా ఈ మహాదశలు వచ్చినప్పుడు జీవిత భాగస్వామి విషయంలో, పార్ట్నర్స్ విషయంలో కొంత జాగ్రత్తగా ఉండాలి. కాకపోతే వృషభంలో ఉన్నప్పుడు మాత్రం కెరియర్లో పర్టికులర్గా బిజినెస్ రిలేటెడ్, మార్కెటింగ్ రిలేటెడ్లో బాగా యోగిస్తుంది. మిథునంలో ఉన్నాడు ధనుసు లగ్నానికి, అంటే సప్తమంలో ఉన్నాడు అనుకోండి ఉదాహరణకి, మనం స్టార్టింగ్లోనే చెప్పాను లగ్నంలో కానీ సప్తమంలో కానీ ఉంటే మీరు విదేశాలకు వెళ్ళడం ద్వారా యోగిస్తుందని. అలా కాకుండా అష్టమంలో ఉన్నప్పుడు మాత్రం వీళ్ళ లైఫ్లో, అంటే ధనుస్సు లగ్నానికి కర్కాటక రాశిలో శని భగవానుడు ఉంటే వీళ్ళ లైఫ్లో ఖచ్చితంగా 30వ సంవత్సరంలో మోసపోతారు, 29-30వ సంవత్సరంలో. అందుకని ఈ యొక్క విషయాల్లో కాస్త జాగ్రత్తగా ఉండాలి. మరియు ఇక్కడ ఏంటంటే ఈ కాంబినేషన్ కనుక చూసుకున్నట్లయితే ఇది కూడా కొంతవరకు బ్యూటీ రిలేటెడ్, ఫైనాన్స్ రిలేటెడ్, వ్యాపార సంబంధించిన విషయాలకి ధనయోగాన్ని ఇస్తుంది ఇక్కడ. అదేవిధంగా శని భగవానుడు వెళ్ళి భాగ్యస్థానంలో తన శత్రుక్షేత్రంలో ఉన్నాడు. అప్పుడు కలిగేటువంటి ఫలితాలలో పర్టికులర్గా ఇది ఏదైనా సరే భాగ్యస్థానం అనేటువంటిది గురుత్వ స్థానంగా చెప్తూ ఉంటారు. కాబట్టి ఇక్కడ కూడా ఏదైనా నేర్పించడం, అందులో ముఖ్యంగా మెడికల్ రిలేటెడ్, ఆరోగ్యానికి సంబంధించిన సూచనలు ఇవ్వడం ద్వారా వీళ్ళకి ధనయోగం కలుగుతుంది. అదే దశమంలో ఉన్నాడు 2వ స్థానాధిపతి, అప్పుడు కలిగేటువంటి ఫలితంలో ఇక్కడ కూడా ఎనీథింగ్ అకౌంట్స్ రిలేటెడ్ లేకపోతే బిజినెస్ మార్కెటింగ్ రిలేటెడ్ ద్వారా యోగిస్తుంది. అదే తులలో ఉచ్చస్థితిలో ఉన్నప్పుడు చాలామంది ఏంటంటే ఏమండి నాకు ఇక్కడ ఉచ్చస్థానంలో ఉన్నాడు, మరి ఉచ్చలో ఉన్నప్పుడు ఎటువంటి ఫలితాలు ఇస్తాడని అడుగుతూ ఉంటారు. ఇక నేను చెప్పేది ఒకటే, ఇక్కడ ఉచ్చలో ఉన్నప్పుడు మాత్రం ఈ యొక్క కారకుడు ఏదైనా ఫైరీ రిలేటెడ్ సంబంధించిన వాటి మూలంగా ధనయోగం ఇస్తాడు. ఇక్కడ బికాజ్ ఆఫ్ ఎలక్ట్రానిక్స్, ఎలక్ట్రికల్ ఇట్లాంటి వాటి మీద ధనయోగాన్ని ఇస్తాడు. అది 11లో ఉన్నప్పుడు. ఇక 12లో ఉన్నాడు అంటే కూడా ఇక్కడ కూడా వ్యాపార మూలక ధనయోగాన్ని ఇస్తాడు. కొంతకాలం విదేశాలకు వెళ్ళి వ్యాపారం చేయడం, కొంతకాలం ఇక్కడ వ్యాపారం చేయడం, ఇట్లాంటివి ఇస్తాడు. అయితే ఎప్పుడైనా గుర్తుపెట్టుకోండి, మీరు వ్యాపార సంబంధించిన విషయాలకు వెళ్ళాలన్నా, షేర్ మార్కెటింగ్ రిలేటెడ్ సంబంధించిన విషయాలు వెళ్ళాలన్నా, కన్సల్టెన్సీ వెళ్ళాలన్నా, విదేశాలకు వెళ్ళాలన్నా పర్టికులర్గా ఆ యోగం మీ జన్మజాతకంలో ఎంత బలంగా ఉంది అనేటువంటిది ముఖ్యంగా చూసుకోవాలి. ఇక మీరు యోగించాలి మీకు చాలా చక్కగా అంటే మీరు ఇక్కడ పంచముఖి హనుమాన్ యొక్క ఆరాధన చేయండి, అన్ని విధాలు బాగుంటుంది. అయితే ఇప్పుడు నేను చెప్పినటువంటిది ఏదైతే ఉందో ఇవి కొన్ని నిర్దిష్టమైనటువంటి కొన్ని విధి విధానాలు పెట్టుకొని ఉపాసన చేయాలి. ఏమిటది అంటే, ఒకటి పాయింట్ నెంబర్ 1, మీ యొక్క ఉపాసన ఏదైతే ఉందో రెగ్యులర్గా చేయండి. గుర్తుపెట్టుకోండి, రోజు చేయాలి ఒకటి. రెండవది, రోజు చేస్తూ కూడా ఎక్కడా కూడా మనం ఒక 10 నిమిషాలు 20 నిమిషాలు అరగంట పూజ చేసాం, మిగతా సమయం అంతా మనం ఆలోచిస్తుంటారంటే మనం అంటే ఇన్ సెన్స్ ఎందుకు ఫలితాలు రావట్లేదు అనే దీని మీద మనం మాట్లాడుకుంటున్నాం. కాబట్టి
నేను ఇది చేస్తున్నాను, వస్తుందో రాదో, రాదేమో, రాకపోతే ఏం చేయాలి, ఒకవేళ దీంతో రాకపోతే ఇంకోది ఏదైనా చేయాలా అని దీని మీద ఉంటారు. అది ఒక రకంగా భగవంతుడు కనుక మీకు మనసులో మైండ్లో ఆలోచన కలిగించి అదే పరమేశ్వరుడు ఇంకొక రూపంలో ఉన్న దానికి తీసుకెళ్తాడు, అది వేరు. అది మీకు యాదృచ్ఛికంగా జరిగిపోతుంది. అది అలాంటప్పుడు మీరు మీ ప్రమేయం లేకుండా జరిగేవి కొన్ని ఉంటాయి. అంటే ఉదాహరణకి మీరు శివాలయానికో వెళ్తున్నారు, ఒక పని అవ్వాలనుకుంటున్నారు, కొంచెం ఎక్కువ ముందుకు వెనక్కి అవుతున్నారు. అనుకోకుండా ఒకరోజు ఒక కళ వస్తుంది. ఉదాహరణకి నరసింహస్వామి ఆలయానికి వెళ్ళినట్టుగా. అంటే ఏంటి, భగవంతుడు నీకు ఈ ఎనర్జీ కావాలి, ఈ ఎనర్జీ ఉంటే నువ్వు సక్సెస్ అవుతావని చూపించడం జరుగుతుంది. అలాంటప్పుడు మీరు అదే ఈశ్వరుడు నరసింహస్వామి అవతారంలో ఉన్నాడు అని చెప్పి భావించి ఆ ఆలయానికి వెళ్ళడం వల్ల కూడా మీకు పని జరుగుతుంటుంది. ఒక్కోసారి గుర్తుపెట్టుకోండి. అయితే ఒకటే ఈశ్వరుడు అన్ని రూపాల్లో ఉన్నాడనే స్పృహతో చేయాలి, గుర్తుపెట్టుకోండి. ఇంకోటి ఏంటంటే శుచి, శుభ్రత, కొన్ని శౌచము అంటారు, కొన్ని శౌచ సంబంధించినవి పాటించాలి. ఎందుకంటే మనం ఏదైనా ఒక ప్రయాణం చేస్తున్నాం, ఉదాహరణకి 1 కిలోమీటర్ ముందుకు వెళ్ళాం, మళ్ళీ కిలోమీటర్ వెనక్కి వచ్చాం, మళ్ళీ ముందుకు వెళ్ళాం, మళ్ళీ వెనక్కి వస్తున్నాం. ఎప్పుడు చేరుకుంటామని మనం గమ్యాన్ని 2 అడుగులు ముందుకేసి 2 అడుగులు వెనక్కేస్తే మనం ఒక రూమ్ దాటలేం, అంటే ఒక కొంత డిస్టెన్స్ మనం దాటలేం. అలాగే ఏమవుతుందంటే చాలామంది చేసే మిస్టేక్ కంటిన్యూస్గా చేయకపోవడం ఒక ఎత్తు అయితే, రెండవది ఈ పాటించాల్సిన నియమ నిబంధనలు పాటించకపోవడం వల్ల కూడా ఇబ్బంది వస్తుంది. ఎటువంటి నియమ నిబంధనలు ఎటువంటివి అంటే, ఇంట్లో స్త్రీలు బయట చేరినప్పుడు ఇంట్లో వంటగదికి ఇట్లాంటి వాటికి దూరంగా పెట్టి ఇంట్లో పురుషుడు చేయాలి. ఇది పాటించట్లేదు చాలామంది. దీనివల్ల కూడా మీరు చేసే పూజలు ఫలించట్లేదు ఒకటి. రెండవది, చాలామంది టాయిలెట్ పోసిన తర్వాత కూడా కాళ్ళు కడుక్కోకుండా తిరుగుతుంటారు. అది చాలా పెద్ద మిస్టేక్ అండి, చాలామందికి తెలియదు ఆ విషయం. అదేంటండి, దానివల్ల కూడా ఇబ్బంది ఉంటుందా అంటే అశౌచము అంటారు దాన్ని శాస్త్రంలో. అదేంటి, దానివల్ల మీ యొక్క పుణ్యం ఏదైతే ఉందో, మీరు పూజ చేసినటువంటి పుణ్యం ఏదైతే ఉందో అది తగ్గిపోతుంది, గుర్తుపెట్టుకోండి. ఆ ఫలితం రావాల్సింది తగ్గిపోతుంది. మూడోది ఏంటంటే, ఒక పూజ చేసినప్పుడు, పూజ అంటే పూర్వజన్మ వైభవాన్ని ఏ కర్మ అయితే జనింపజేయుచుందో దాని పేరు పూజ. ఒక పూజ చేసినప్పుడు కేవలం పూజ గదిలో ఉన్నప్పుడు చాలామంది మేజర్ మిస్టేక్, పూజ గదిలో కూర్చుంటారు, పెద్ద పెద్ద కేకలేస్తుంటారు, వాళ్ళ మీద వీళ్ళ మీద, ఏమైంది, అదేమైంది, ఇదేమైంది, తొందర తీసుకురాను, అలా కేకలేసే చేసే పూజ ఫలితం రాకపోగా ఇంకా ఇబ్బందిని తెచ్చిపెడుతుంది. మరొకటి ఏంటంటే, మీకు ఏదైనా ఒక మంత్రం తీసుకున్నారు, ఏదైనా ఒక సాధన చేస్తున్నారు, ఫలితం దగ్గర దాకా వచ్చి వెనక్కి అవుతుంది అంటే దగ్గర దాకా తీసుకెళ్ళగలిగింది ఆ మంత్రం, అక్కడ వరకు ఆగుతుంది అంటే ఇంకా దానికి ఎనర్జీ కావాలని మీరు అర్థం చేసుకొని ఏదైనా ఒక మంత్రాన్ని మీరు ఉదాహరణకు 20 నిమిషాలు 30 నిమిషాలు చదువుతున్నారు అనుకుందాం, ఏ గురువుల దగ్గర పొందినటువంటిది, దాన్ని మీరు ఇంకొంచెం డోస్ పెంచాలని అర్థము. అంటే దగ్గర దాకా వెళ్తుందండి, కానీ అక్కడి నుంచి మరలా ఇంకొంచెం ముందుకు వెళ్ళట్లేదు, కదలట్లేదు అంటూ ఉంటారు. అంటే ఒక కస్టమర్ వస్తున్నాడు, ఒక రియల్ ఎస్టేట్ వ్యాపారి ఉన్నాడు అనుకుందాం, కస్టమరు కొత్త పరిచయాలు అవుతున్నాయి, సైట్ విజిటింగ్ జరుగుతుంది, ఇంకేముంది అన్ని డీటెయిల్స్ తీసుకుంటున్నాడు, ఆఖరికి అడ్వాన్స్ ఇచ్చే స్టేజ్ వరకు వచ్చేసి ఇదిగో ఇప్పుడు వచ్చి తీసుకోండి అంటున్నాడు, ఇదిగో పేటీఎం చేసేస్తున్నా అంటున్నారు, కానీ ఆఖరి సెకండ్లో తారుమారైపోతున్నాయి. లేకపోతే మమ్మల్ని అక్కడికి రమ్మన్నాడు, తీరా వెళ్ళిన తర్వాత ఆఖరి సెకండ్లో ఇది అవుతుందండి. అంటే దాని అర్థం ఏమిటంటే మీరు చేసేటువంటి సాధన అక్కడ వరకు వెళ్ళి ఆగేటువంటి సాధనే ఉంది. అంటే ఎలా అంటే చిన్న ఉదాహరణ చెప్తాను చూడండి. ఒక 100 కిలోమీటర్లు వెళ్ళాలి, కిలోమీటర్కి 10 కిలోమీటర్ లీటర్కి 10 కిలోమీటర్లు ఇస్తుంది పెట్రోల్. ఒక కార్ అనుకుందాం, 100 కిలోమీటర్లు వెళ్ళాలన్నప్పుడు 10 లీటర్లు ఉండాలి. మీకు అందులో 9 లీటర్లే వేశారు. అంటే 90 కిలోమీటర్ల వరకు వెళ్ళి ఇంకో 10 కిలోమీటర్లు ఉందనగా ఎలా అయితే కారు ఆగిపోతుందో ఇంధనం లేకపోతే, అదేవిధంగా మనం చేసే సాధనలో కూడా మన యొక్క సాధనా బలం కొంచెం తక్కువ ఉండడం వల్ల అక్కడ వరకు వెళ్ళి పని ఆగిపోతుంది. ఇది గుర్తుపెట్టుకుని అప్పుడు సాధన పెంచాలని అర్థం చేసుకోండి. అదేవిధంగా సాధనతో పాటు గోసేవ చేయడం పెంచాలి, తల్లిదండ్రుల యొక్క పాదాలకు నమస్కరించడం, పేదవారికి బయట ఎవరైతే పేదవాళ్ళు ఉంటారో, ఈ కష్టాల్లో ఉంటారో వాళ్ళకి ఏదో సహాయం చేయడం, ఇవన్నీ చేస్తుండాలి. అలాగే మరొక విషయం ఏంటంటే ఇక్కడ గమనించండి, వీటితో పాటు పర్టికులర్గా
చూసుకోండి. ఎప్పుడైనా సరే గుర్తుపెట్టుకోండి, పితృదేవతలు అంటారు. పితృదేవత ఆరాధన చాలా ముఖ్యం. అందులోనే ఇప్పుడు మీనరాశిలో రాహు యొక్క సంచారం, అంటే గురు రాశిలో రాహు యొక్క సంచారం మరింత ఎక్కువగా చేయాలి. ఈ మీనరాశిలో రాహు ఉన్నప్పుడు ముఖ్యంగా పితృదేవత ఆరాధన, దుర్గా ఆరాధన మీరు ఎంత చేస్తే, మీరు చేసే పూజకి పితృదేవత ఆరాధన కనుక కనెక్ట్ అవ్వకపోతే కూడా పనులవు. ఎలా అయితే మనకి చూడండి నెగిటివ్ పాజిటివ్ ఇవి ఉంటాయి, ఏది మన కరెంట్ ఫ్లో అవ్వాలంటే కూడా నెగిటివ్ ఫేస్ పాజిటివ్ ఫేస్ అంటారు. ఆ రెండు కనెక్ట్ అయితేనే మనకు పవర్ ఎలా అయితే వస్తుందో, బల్బ్ ఎలా అయితే వెలుగుతుందో, ఒక ఎలక్ట్రానిక్ వస్తువు ఎలా అయితే యాక్టివేట్ అవుతుందో, అదేవిధంగా అది ఎలా పనిచేస్తుందో మన లైఫ్లో కూడా దేవత పితృదేవత ఇద్దరు అనుగ్రహం ఉండాలి. అప్పుడే మన లైఫ్స్ అద్భుతంగా ఉంటాయి. కాబట్టి ఇది మీరు తెలుసుకొని చేస్తారని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఇంకొక విషయం చెప్పి నేను మీకు ముగిస్తాను. ఇందులో చాలామందికి రాశి కానీ, నక్షత్రం కానీ, లగ్నం కానీ తెలియదు. అలాంటి వారు చేయవలసింది ఏమిటి అంటే నిత్యము సూర్య నమస్కారాలు చేసుకోండి. రెండవది ఏమిటి అంటే నిత్యము అమావాస్య సమయంలో, అంటే ఏమీ తెలియదండి కానీ నా జీవితం బాగుపడాలి అనుకునేటువంటి వారి కోసం సూర్య నమస్కారాలు అమావాస్య సమయంలో ప్రత్యేకంగా మీరు మన స్వయం పాకం ఇవ్వడం, అంటే బియ్యము 2 రకాల కూరగాయలు, 2 రకాల పప్పులు, చింతపండు, ఉప్పు ఇటువంటి పదార్థాలు ఇవ్వడము. మరియు మూడవది ఏమిటంటే నిత్యము గోసేవ చేసుకోవడం చేయండి. విష్ణు లలితా సహస్రనామాలు వినండి. ఉదయం నిద్ర లేచిన వెంటనే గణపతిని, స్కందుడిని దర్శించుకోండి. చూసి మీ లైఫ్, మీ గ్రహస్థితి ఎలా ఉన్నా, ఏది ఎలా ఉన్నా, ఎటువంటి వాస్తు ఇంట్లో ఉంటున్నా, అంటే ఒక్కోసారి వాస్తు బాగోపోయినా ఉండాల్సిన పరిస్థితులు వస్తాయి. ఒక్కోసారి అక్కడి నుంచి బయటపడలేరు, ఒక మంచి ఇంట్లోకి వెళ్దాం అంటే వెళ్ళలేరు. అలా ఉన్నా కూడా మిమ్మల్ని ఖచ్చితంగా ఆ యొక్క అమ్మవారు, ఆ యొక్క భగవత్ స్వరూపం శక్తి ఏదైతుందో మిమ్మల్ని బయటపడేస్తుంది. శ్రీమాత్రే నమః.